ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ఈరోజు పత్రికల్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీకి ఆదేశాలు చేశారు. ఎవరిని వేశాడు ఎంక్వైరీకి? చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు. ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు. ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు. అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ని వేసావు ఎంక్వైరీకి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు. ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో, ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా. దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్కి ఆదేశాలు ఇచ్చావు. వాళ్ళెవరు? అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు, నీ బాత్రూములు కడిగేవాళ్ళు, నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. న్యాయం జరగదు. నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ని వేసావు ఎంక్వైరీకి. న్యాయం జరగదు. వల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి, నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు, మంచి పేరు తెచ్చుకో. ఏదో ఒక పదవి ఇచ్చేశారని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు. బయటికి రండి. ఈ 15 నెలల్లో గందరగోళం, రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అవినీతి, అక్రమాలు, రౌడీయిజం, మర్డర్లు, గంజాయి, మద్యం ఏరులై పడతా ఉన్నాయి. ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు దీనికి ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పెట్టాలి కదా. ఈ 2025లో నెల్లూరు జిల్లాలో 25 మర్డర్స్ జరిగినాయి. ఏమైపోతుందో నెల్లూరు జిల్లా? ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఏమైపోయారు మీరంతా? జిల్లాలో 2 మంత్రులు ఉంటే నోరు లేదు 2 మంత్రులకి, 2 సీనియర్లు. ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఎందుకు ఎస్పీ గారితో, పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగులు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున. ఇన్ని మర్డర్సా? 25 మర్డర్స్ ఒక నెల్లూరు జిల్లాలోనే 2025లో జరిగాయి అనంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడున్నారు మీరంతా? కరెక్టేనా ఇది? ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇవన్నీ వృధా. మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం, వదిలిపెట్టాం, ప్రజల పక్షాన నిలబడతాం, అన్ని విధాలా ముందుకు వెళతాం. ఈ నెల 28న జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను. మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానించాను. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.